నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ సార్ దీక్ష విరమించారు. నిరుద్యోగుల హక్కుల కోసం ఆయన 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్మెంట్లోని ఆయన నివాసంలో విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు దీక్ష విరమింపజేశారు. తన పోరాటం ఆగదని 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అశోక్ సార్గా ప్రజల ముందుకు వెళ్లి ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడి సాధించుకుంటామని తెలిపారు. పోరాటం ఒకటే మనం విరమించినట్టే మనం ఓడిపోయాం అనుకుంటున్నాం. అది రావద్దు. పోరాటం ఒకటే మనం విరమించినట్టే మనం ఓడిపోయాం అనుకుంటున్నాం. అది రావద్దు. ఆమరణ నిరాహార దీక్ష ఆగిపోయిన నేపథ్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. కానీ నన్ను ఇంట్లో గృహ నిర్బంధం చేసి 100 మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి నా నిరాహార దీక్షను కూడా బయటికి పోకుండా, విద్యార్థులను కలవకుండా, మీడియాను బయటికి రాకుండా, నా కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఈ గవర్నమెంటు, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు నన్ను అష్టదిగ్బంధం చేసింది. అయినా 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను. ఇంకో 10 రోజులు కూడా చేయాలని అనుకున్నాను. కానీ నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ కూడా స్టార్ట్ అయింది. కీటోన్స్ మొత్తం కూడా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో 10 రోజులు చేయాల్సిన నేను ఈ 10వ రోజే ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్నాను. నా దీక్ష మొదలుపెట్టడానికి గల ప్రధాన కారణం గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి, 1:100 గ్రూప్ 1లో 1:100 అవకాశం కల్పించాలి, డిఎస్సిలో మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇచ్చి 45 రోజుల సమయం ఇవ్వాలి. అదే మాదిరిగా గురుకుల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్న గురుకుల న్యాయం చేసి జీవో నెంబర్ 46 పరిష్కరించాలని డిమాండ్లతో నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. కానీ ఈ దొంగ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సోయి రావడం లేదు. పైగా నిరుద్యోగులను కూడా పనికి మాలోళ్ళు అని చెప్పి తిడుతూ ఉన్నాడు. నిరుద్యోగుల భుజస్కంధాలపై అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అదే నిరుద్యోగులని అనరాని మాటలు అంటూ ఉన్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఏ నిరుద్యోగులైతే కష్టపడి మీ కాంగ్రెస్ అధికారులను తీసుకొచ్చారో ఈ రేవంత్ రెడ్డికి పరిపాలించడం తెలియదు. ఇక్కడ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులను ఉండాలా. ఎందుకంటే ఈయనకు రాజకీయ ప్రసంగాలు తప్ప ఈయనకు పరిపాలన చేయడం అనేది తెలియదు. ప్రతిపక్ష నేతగా ఏ విధంగా టీఆర్ఎస్ వాళ్ళని తిట్టిండో ఇవాళ గట్టనే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా నిరుద్యోగులను తిడుతున్నాడు. కానీ పరిపాలన రాదు కాబట్టి ఇంకో ముఖ్యమంత్రిని పెట్టుకో, ఒకవేళ నాకు రాదని నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే కాంగ్రెస్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కానీ పరిపాలన రానటువంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదన్న డిమాండ్తో మేమైతే ఏమైతే కోరికలు పెట్టావో ఆ కోరికల డిమాండ్ కోసం నేను నిరుద్యోగులు కలిసి కొట్లాడదలుచుకున్నాను. రేపు 15వ తారీఖు నాడు ప్రజా సంఘాలు రాజారాం యాదన్న, సిద్ధేశ్వరం లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి